అంతో ఇంతో గట్టిగా మాట్లాడేది నేనే. నన్ను దగ్గరుండి బయటికి పంపించారు. ఇక అక్కడ ఉన్న కేటీఆర్ గారికి పాపం ఆయన ఎంత అమాయకుడు అంటే, ఇక మన తెలంగాణలో సామెత ఉంటుంది, ఎట్లా అంటే రూపాయి ఇచ్చి కాపాయం చేయమంటే అది కీసల పడ్డదా కింద పడ్డదా కూడా తెలియదు కేటీఆర్ గారికి. అటువంటి మనిషి ఆయన. కాబట్టి నన్ను బయటకు పంపించేస్తే హస్తగతం చేసుకోవచ్చు అనే ఆలోచనలో నన్ను బయటకు పంపిరు ఒక పథకం ప్రకారం. ఇప్పుడు మెదకోలతో మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన. మీటింగ్ పెట్టుకున్నది వాస్తవం. మెదక్లో అన్ని సీట్లు గెలిస్తే నేను మొత్తం బీఆర్ఎస్ని హస్తగతం చేసుకోగలుగుతాను నేను ఓపెన్గా చెప్పింది కూడా వాస్తవం. దానికి నాకు బీజేపీ సపోర్ట్ చేస్తానని కూడా చెప్పింది వాస్తవం. దానికి ఆర్ఎస్ఎస్ పెద్ద మనుషులు ఏడగలిసినా కూడా నేను చెప్తున్నా. సో ఇదంతా తెలిసిన విషయం తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్నా, కాషన్ చేస్తున్నా. ఇది జరగబోతోంది ఫ్యూచర్లో అని ఇంట్రెస్టింగ్ విషయం కాబట్టి మీకు కూడా చెప్తున్నా. ఎందుకు ఇవన్నీ అల్టిమేట్గా లింకప్ అయ్యి ఎక్కడున్నాయి? ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం ఎందుకు అన్న దగ్గర ఇదంతా ప్రశ్న వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్గానే అనేక క్రైసిస్లో ఉంది కాబట్టి ప్రజల విషయం, ప్రజా సమస్యలు పట్టించుకుంటలేదు. ఆ విషయం ప్రజలు గమనించి మాలాగా న్యూట్రల్గా ఉండే పార్టీ, మాలాగా ప్రతి విషయంలో ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే పార్టీకి అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి ఆడబిడ్డ పార్టీగా అని చెప్పి ప్రజల్ని కోరుతాం. పోయినసారి అడిగిన బ్రదర్, అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు. ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. ఏమో తెలియదు నాకు. మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.